త్రీ లొకేషన్స్లోని చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్ మీరు ఏ లొకేషన్లోని ఎక్కువ ఆపర్చునిటీస్ అండ్ గ్రోత్ ఉంటుందో కమెంట్ చేసి చెప్పడానికి అయితే ట్రై చేయండి. స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ద కెరియర్లోని మనం ఏ లొకేషన్ని పికప్ చేసుకుంటే, ఎస్పెషల్లీ సౌత్లోని అమాంగ్ చెన్నై, బెంగళూరు ఆర్ హైదరాబాద్ మనం ఏ లొకేషన్ని పిక్ చేసుకుంటే మనకి ఎక్కువ గ్రోత్ ఉండొచ్చు అండ్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండొచ్చు. అండ్ దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ ద లాంగ్ టర్మ్ పిక్చర్. అంటే ఇప్పుడు కొంతమందికి నేను హైదరాబాద్లోనే సెటిల్ అవ్వాలి అని ఉంటుంది. హైదరాబాద్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే మనం 6th ఇయర్ దగ్గర, 8th ఇయర్ దగ్గర, 10th ఇయర్ దగ్గర జాబ్ స్విచ్ అయినప్పుడు హైదరాబాద్లో కూడా తెచ్చుకోవచ్చు. దానికోసం మనం డే 1 నుంచి మనం అనుకున్న లొకేషన్లోనే ఉండాలి అని పర్టికులారిటీ ఏం లేదు కదా. ఎవెన్చువల్లీ మనం ఏదో ఒక డే మనం జాబ్ స్విచ్ అయితే అవ్వాలనుకుంటాం. నేను పర్టికులర్గా చూసింది లేదా నాకు తెలిసిన విత్ ఇన్ ద సర్కిల్లోని నేను నోటీస్ చేసే ఒక్క పాయింట్ ఏంటి అంటే, బెంగళూరు లొకేషన్లో ఉన్న వాళ్ళకి దేర్ ఇస్ అ స్లైట్ అడ్వాంటేజ్ విత్ రెస్పెక్ట్ టు ద ఆపర్చునిటీస్ అండ్ ఆల్సో గ్రోత్. ఎందుకు అంటే మనకి బెంగళూరులోని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్నే తీసుకుందాం. మనం హైరింగ్ అనేది తక్కువ ఉన్నది, లేదా ఎంఎన్సీలోనే వెళ్ళలేకపోతున్నాను, లేదా పెద్ద కంపెనీస్లోకి వెళ్ళలేకపోతున్నాను అన్నప్పుడు మనం స్మాల్ స్కేల్ కంపెనీస్ కానీ స్టార్టప్స్ కానీ ఇంకా వెళ్ళాలి. ఎవెన్చువల్లీ మన కెరియర్ గ్యాప్ అనేది తగ్గించుకోవాలి అంటే మనం అందులోకి వెళ్ళి విత్ ఇన్ 1 or 2 year వర్క్ నేర్చుకొని మనం పెద్ద కంపెనీలోకి వెళ్ళిపోవచ్చు. సో ఈ పర్టికులర్ ఫేజ్ ఏదైతే ఉంటుందో బెంగళూరులోని ఎక్కువ స్టార్టప్స్ ఉండడం లేదా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండడం, ఈవెన్ మీరు ఓపెనింగ్స్ చూసుకున్నా కూడా హైదరాబాద్లో ఎన్నో ఓపెనింగ్స్ ఉన్నాయి, బెంగళూరులో ఎన్నో ఓపెనింగ్స్ ఉన్నాయి అని మనం చూసుకున్నట్టయితే బెంగళూరులోనే కొంచెం ఎక్కువ ఓపెనింగ్స్ కనిపిస్తాయి. ఓపెన్గా లింక్డ్ఇన్లో కానీ నౌకరీలో కానీ చూసుకున్నట్టయితే ఈవెన్ యాజ్ ఆఫ్ టుడే ఇవాళ కానీ మీరు ఓపెన్ చేసి చూస్తే మనం హైరింగ్ అంతగా జరగకపోయినా కొంతమందికి జరుగుతుంది, లైక్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కొంతమందికి జరుగుతున్నది. సో ఆ జరిగే వాటిల్లో కూడా బెంగళూరు, హైదరాబాద్ కంపేర్ చేసుకున్నట్టయితే బెంగళూరులోనే ఎక్కువ పొజిషన్స్ ఉండడం అయితే జరుగుతుంది. హైదరాబాద్లో కూడా ఉన్నాయి, బట్ కంపారిటివ్లీ బెంగళూరులో కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో అట్లీస్ట్ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ కెరియర్లోని మనకి లొకేషన్ డిపెండెన్సీ లేదు, బికాస్ ఎనీవేర్ సాలరీ ఈజ్ గోయింగ్ టు బి సేమ్. మనం చెన్నైలో జాయిన్ అయినా అరౌండ్ 3 to 4 ఉంటుంది, హైదరాబాద్లో జాయిన్ అయినా 3 to 4 ఉంటుంది, బెంగళూరులో జాయిన్ అయినా 3 to 4 ఉంటుంది. అఫ్ కోర్స్ మనం అనొచ్చు బెంగళూరు అనేది కొంచెం కాస్ట్లీ సిటీ, నాకు అది సరిపోదు అని. కొంచెం టైం ఆ 1 to 3 years ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు కానీ మనం కొంచెం అడ్జస్ట్ అయ్యి గడపగలిగితే మనకు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం 3rd year దగ్గర 4th year దగ్గర జాబ్ స్విచ్ అవుతామో అప్పుడు మనం ఏ లొకేషన్కి అవుతున్నామో ఇంకా దానికి సంబంధం లేదు. మనం అనుకున్న ప్యాకేజ్కి, మనం అనుకున్న లొకేషన్కి మనకి వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ ఈ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్న లొకేషన్లో కానీ మనం ఉండగలిగినట్టయితే పొరపాటున లే ఆఫ్ కానీ ఇలాంటివి ఏమన్నా మన కంపెనీలో జరిగినా మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్. నేను చూసింది అయితే మాత్రం బెంగళూరులోనే కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ అండ్ కొంచెం ఎక్కువ గ్రోత్ ప్రాస్పెక్టస్ అయితే ఉన్నాయి. అలాగని హైదరాబాద్లో లేదని కాదు, హైదరాబాద్లో కూడా ఇట్స్ అ వెరీ గుడ్ గ్రోత్ అండ్ గుడ్ ఆపర్చునిటీస్ లొకేషన్. సో ఈ 3 లొకేషన్స్లోని చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్ మీరు ఏ లొకేషన్లోని ఎక్కువ ఆపర్చునిటీస్ అండ్ గ్రోత్ ఉంటుందో కమెంట్ చేసి చెప్పడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.